సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 3 నెలలు డెడ్ లైన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ నెలాఖరుకల్లా కొత్త టెర్మినల్ అందుబాటులోకి రావాలని నిర్దేశించింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం రాబోయేటువంటి రోజుల్లో అమరావతికి సంబంధించి పెద్ద ఎత్తున నిర్మాణ ప్రక్రియలు ముందుకు వెళ్తున్నాయి. అదే తరహాలో వివిధ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ భవంతిని అందుబాటులోకి తీసుకురావాలి. అలానే విస్తరణ పనులకు సంబంధించి వాస్తవానికి విజయవాడ ఎయిర్పోర్ట్ గతంలో చాలా చిన్న ఎయిర్పోర్ట్గా ఉండేది. దాన్ని 600 ఎకరాల భూముల్ని సేకరించడం ద్వారా అదనంగా దాదాపు 1300 ఎకరాల విస్తీర్ణంలోకి ఈ ఎయిర్పోర్ట్ని విస్తరించారు. అలానే కొత్త టెర్మినల్కి సంబంధించినటువంటి నమూనాను కూడా 2018లోనే రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఫైనల్ చేసింది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సురేష్ ప్రభు అప్పుడు శంకుస్థాపన చేశారు పనుల ప్రారంభోత్సవానికి సంబంధించి. కానీ 2019లో ఇవన్నీ కూడా అటకెక్కేసినటువంటి పరిస్థితి. తర్వాత 2023లో మళ్ళీ ఈ పనులు ప్రారంభం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా రీడిజైనింగ్ చేశారు. దాన్ని మరింత విస్తరించేటువంటి ప్రణాళికని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు మార్చి 2025 నాటికి స్టేటస్ని రివ్యూ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 నెలల్లో కొత్త టెర్మినల్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశించింది. కొత్త టెర్మినల్ ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఖర్చుతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అలానే సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ సపోర్ట్తో చేస్తున్నటువంటి ప్రయోగం ఇది. ఒకసారి చూద్దాం. ఇది వాస్తవానికి అప్గ్రేడ్ చేసేటువంటి టెర్మినల్ నమూనా. గతంలో ఫైనల్ చేసినటువంటి నమూనా. అంటే ఇది 2018 ఆ సమయంలో అనుకున్నారు. కాకపోతే 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు ఆగిపోయింది. ఆ తర్వాత ఈ పనులు మొదలైనవి. ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణ దశని కనుక గమనించి చూస్తే సివిల్ వర్క్స్ దాదాపుగా కంప్లీట్ అయినాయి. దీనిలో పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మాణ ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంటీరియర్ వర్క్స్ కూడా మొదలు పెట్టేశారు. అందుకనే 3 నెలల గడువును మాత్రమే విధించారు. ఇవన్నీ కూడా ఒక 6 అప్రోచ్ ఫ్లైఓవర్స్ కూడా దీనికి ఏర్పాటు చేస్తున్నారు. మామూలుగా అయితే ఇందాక దృశ్యాల్లో మీరు చూసింది పాత టెర్మినల్, కేవలం ఒక పెద్ద బస్ స్టాండ్ తరహాలో కనిపించేటువంటి టెర్మినల్ విజయవాడలో ఉంటుంది. ఇప్పుడు దాన్ని 2 స్టెప్స్ టెర్మినల్గా మారుస్తారు. అంటే పైనుంచి వెళ్ళేటువంటివి, కింద నుంచి డిపార్చర్కి సంబంధించినవన్నీ కూడా కింద నుంచి అరైవల్ ఒక సైడు, డిపార్చర్ ఒక సైడు ప్లాన్ చేశారు. దీని డిజైన్స్లో కూడా కొన్ని మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన. ఇది లోపల ఇంటర్నల్ వర్క్స్. ఇవి మార్చి 2025 నాటికి స్టేటస్ ఇది గమనించాలి. లోపల నుంచి కూడా పనులు చేయడం ప్రారంభించేసింది కాంట్రాక్ట్ సంస్థ. సో ఇది కొత్త టెర్మినల్ డిజైన్. ఇది లోపల సైడ్ నుంచి ఉండేటువంటి వ్యూ. వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థలకి గతంలో ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఈ డిజైన్ని ఫైనల్ చేయాలని చెప్పని అనుకున్నారు. అయితే దీనిలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇది డిజైన్ టెర్మినల్స్కి సంబంధించినటువంటి నమూనా చిత్రాలు ఇవి. ఇంటర్నల్ డిజైన్స్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అందుకనే ఇంటీరియర్ వర్క్స్ అన్ని కూడా మొదలు పెట్టేశారు. ఈ తరహాలోనే ఈ పనులన్నీ కూడా ముందుకు వెళ్తే ఇంటర్నల్ లోపల ఉండేటువంటిది. కానీ ఎక్స్టీరియర్స్లో మాత్రం చాలా చేంజెస్ తీసుకురావాలని చెప్పని అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఇది ఎక్స్టర్నల్ టెర్మినల్. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కొత్త టెర్మినల్ ఈ విధంగా రూపాంతరం చెందింది. ఫైనల్ ఫినిషింగ్ అయ్యేసరికి, ఇప్పుడు మనం సివిల్ వర్క్స్ చూసాం కదా, ఫైనల్ ఫినిషింగ్ అయ్యేసరికి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నృత్యంగా చెప్పుకునేటువంటి కూచిపూడి నమూనా అలానే కొండపల్లి బొమ్మలకు సంబంధించినటువంటి డిజైన్స్తో ఈ టెర్మినల్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. ఈ టెర్మినల్కి సంబంధించినటువంటి డిజైన్ ఇది 2 స్టెప్ ఇది వచ్చేటువంటిది. పైనుంచి ఏమో అరైవల్కి వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించి, ఇది డిపార్చర్కి అనమాట. డిపార్చర్కి సంబంధించిందేమో కింది నుంచి ఇచ్చేటువంటివి. ఆ విధంగా 2 వైపులా ఉపయోగిస్తూ హైదరాబాద్లో ఎట్లయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉందో, విజయవాడ టెర్మినల్ని కూడా ఆ తరహాలో విస్తరించాలనేటువంటి నిర్ణయాన్ని గతంలో ప్రభుత్వం తీసుకుంది. దాదాపు 611 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు 2018లో అనుకున్నారు. ఇప్పుడు దాదాపుగా 1000 కోట్ల రూపాయలకి చేరిపోయింది. అలానే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి సంబంధించి కూడా గతంలో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో ఒక అగ్రిమెంట్ జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య. దాని ప్రకారం ఇక్కడి నుంచి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు కావాల్సిన ప్రణాళికను కూడా రెడీ చేసి కొంతకాలం సింగపూర్ విమానాలు కూడా నడిచాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేటువంటి అగ్రిమెంట్ని ఎక్స్టెన్షన్ చేయలేదు. అది రద్దు అయిపోయింది, దాంతో ఆగిపోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి షార్జాకి, సింగపూర్కి, అంటే దుబాయ్కి, సింగపూర్కి, ఇతర దగ్గరలో ఉండేటువంటి ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయి రాకపోకలు జరపాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇంకా ప్యాసింజర్ ట్రాఫిక్ విషయంలో చూస్తే గత 2024 డిసెంబర్ నాటికి ప్యాసింజర్ ట్రాఫిక్ అమాంతంగా పెరిగింది. దాదాపు 1,25,000 మంది 2023-24 సంవత్సరంలోనే ప్రయాణం చేసినట్టుగా
డేటా చెప్తుంది. రాబోయేటువంటి రోజుల్లో సంవత్సరానికి కనీసం 2.5 లక్షల నుంచి 3 లక్షల మందిని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీతో ఇప్పుడున్నటువంటి టెర్మినల్ని కూడా విస్తరిస్తున్నారు. సో ఈ ప్రణాళికలన్నీ కూడా అమలు చేసి వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలి. అది కూడా జూన్ నెలాఖరు కల్లా ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి కొత్త టెర్మినల్ని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక దిశానిర్దేశం చేసింది. ఆ దిశగా కాంట్రాక్ట్ సంస్థలు, అలానే ఏవియేషన్ అథారిటీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. జూన్ ఆఖరి నాటికి విజయవాడ విమానాశ్రయం, ఎందుకంటే ప్రస్తుతానికి సిఆర్డిఏ పరిధిలోకి అతి సమీపంలో ఉండేది గన్నవరం ఎయిర్పోర్ట్ మాత్రమే. విజయవాడకి అమరావతికి రాకపోకలన్నీ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచే జరుగుతాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతిలోకి నేరుగా వెస్ట్ బైపాస్ని కూడా ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. జూన్ మాసంలోనే వెస్ట్ బైపాస్ని కూడా ప్రారంభించారు. ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కారు ఎక్కితే నేరుగా కృష్ణానదిపై నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డు మీద నుంచి వెంకటాయపాలెంలో అమరావతిలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నేరుగా వెలగపూడి సెక్రటేరియట్కి వెళ్ళడానికి ఒకటే దారి ఉంటుంది. విజయవాడ నగరంలోంచి ట్రాఫిక్ రద్దీలోంచి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి వెస్ట్ బైపాస్ ప్రారంభోత్సవం సమయానికి కొత్త టెర్మినల్ కూడా అందుబాటులోకి రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ దిశగా యంత్రాంగాన్ని సమాయత్తపరుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.